హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. అందులోను ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే టామ్ క్రూజ్ ఈ సినిమాలో విలన్ గా యాక్ట్ చేశాడు. అందులోని సినిమా చాలా బాగుంటుంది. ఆ సస్పెన్స్ అవ్వచ్చు, థ్రిల్ అవ్వచ్చు, చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే కొలాటరల్. ఈ సినిమా 2004లో వచ్చింది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో విలన్ చూపిస్తారు. అదనే టామ్ క్రూజ్ అన్నమాట. అందులోను విలన్ ఏంటంటే వేరే దేశం నుంచి ఈ దేశానికి వస్తాడు. కాకపోతే ఈ దేశం ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత నడుచుకుంటూ వస్తున్నప్పుడు సడన్ గా ఎవరో ఒక అతను గుద్దుకుంటాడు. అందులోను ఇద్దరు ఒకే రకమైన బ్యాగులతో ఉంటారనమాట. కాకపోతే వీళ్ళిద్దరు కావాలని చెప్పి గుద్దుకొని ఇద్దరు బ్యాగులు ఎవరికి తెలియనట్టు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. సో మొత్తానికి మన కథలో వీళ్ళను వేరే దేశం నుంచి ఈ దేశానికి వచ్చింది ఇక్కడ ఏదో చేయడానికి అనమాట. కట్ చేస్తే మరోవైపు అదే ఊర్లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక టాక్సీ డ్రైవర్ అనమాట. రకరకాల మనుషులు ఎక్కుతూ ఉంటారు, వాళ్ళని దింపేస్తూ ఉంటాడు. తనకి నచ్చిన ఉద్యోగంలో తనకి ఎంత డబ్బులు వచ్చినా సరే ఆ డబ్బులతో ప్రశాంతంగా బతికేస్తుంటాడు అనమాట. అందులోను కరెక్ట్ గా అదే సమయానికి యానీ అని ఒక అమ్మాయి ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత ఆ అమ్మాయి ఏమంటుందంటే స్ట్రైట్ గా వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే కాదండి, మీరు చెప్పిన అడ్రస్ కి స్ట్రైట్ గా వెళ్తే లేట్ గా వెళ్తాం, మనం కొంచెం రైట్ కట్ తీసుకొని మనం కొంచెం షార్ట్ కట్ లో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటే షార్ట్ కట్ నేను ఈ ఏరియాలో చాలా సంవత్సరాల నుంచి వెళ్తానన్నా, మీరు నాకు కొత్త చెప్తున్నారంటే చెప్పి అంటంతో లేదు మేడం, నేను చెప్పిన రూట్ లో మీరు వెళ్తే చాలా ఫాస్ట్ గా రీచ్ అవుతారని చెప్పేసి అంటంతో ఆవిడకేం అర్థం కాదు. వెంటనే హీరో ఏమంటాడంటే నేను గనక మిమ్మల్ని లేట్ గా తీసుకెళ్తే మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అంటంతో యానీ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో కార్ స్టార్ట్ చేస్తాడు. అలా తీసుకెళ్తుంటాడు అనమాట. నిజం చెప్పాలంటే తను వెళ్లాల్సిన సమయం కన్నా చాలా ఎర్లీగానే దగ్గరకు వచ్చేస్తాడు. ఇంకొంచెం సేపట్లో డిస్టెన్స్ రీచ్ అయిపోదాం అనుకున్న సమయానికి హీరో యానీతో మాట్లాడతాడు అనమాట. మీరేంటండి బాగా టెన్షన్ లో ఉన్నారు, అందులోనూ మీరు లాయర్ కదా అని చెప్పేసి అంటంతో యానీ షాక్ అయిపోతుంది. నేను లాయర్ అని మీకు ఎలా తెలుసు అని చెప్పంటే తెలిసేది ఏంటండి, మీరు వేసుకున్న డ్రెస్, మాట్లాడే విధానం ఇవన్నీ చూస్తే నాకు అర్థం అవుతుంది. కాకపోతే మీరు మాత్రం టెన్షన్ లో ఉంటున్నారని చెప్పేసి అంటంతో యానీ ఏమంటుందంటే లేదండి, ఒక కేసు డీల్ చేస్తున్నాను, నా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, కాకపోతే ఆపోజిట్ లాయర్ దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి, అదే కొంచెం టెన్షన్ గా ఉంది, అయినా సరే నా దగ్గర కొన్ని ప్రూఫ్లు ఉన్నాయండి, వాటితో కేసు నేను గెలుస్తానని చెప్పేసి అంటంతో మీకు కనుక టెన్షన్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వెకేషన్ కి రండి, మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోతుంది అని చెప్పేసి హీరో ఏంటంటే అమ్మాయితో చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలని చెప్పంటే వెంటనే పైన ఒక ఫోటో చూపించి ఈ ఐలాండ్ ని చూడండి, నేను కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, మీరు కూడా అక్కడికి వెళ్ళొస్తే మాత్రం అసలు వెళ్ళాల్సిన అవసరం లేదండి, దాన్ని చూస్తేనే వెళ్ళొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది, అందులో నాకు కూడా ఏంటంటే ఈ పని ఎక్కువ కాలం చేయనండి, ఒక మంచి లగ్జరీ కారు కొనుక్కొని దాన్ని సెలబ్రిటీలకు రెంట్కి తిప్పుకుంటా ఉంటాను, అక్కడక్కడ దింపడానికి పనికి వస్తూ ఉంటుందని చెప్పేసి తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. యానీకి ఏంటంటే హీరోతో మాట్లాడిన తర్వాత కొంచెం రిలాక్స్ కనిపిస్తుంది అనమాట. ఎంతసేపు కేసులు కోర్టులు అని చెప్పి కాకుండా కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అందులోను యానీ ఏంటంటే సరే నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ మనం కలుద్దాం అని చెప్పేసి అంటుంది అనమాట. దాంతో హీరో కూడా నెంబర్ అడుగుదాం అనుకుంటాడు. కానీ సడన్ గా యానీనే వెనక్కి వచ్చేసి ఇదిగో నా విజిటింగ్ కార్డు, అప్పుడప్పుడు మనం కలుద్దాం అని చెప్పేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో ఏంటంటే ఆ విజిటింగ్ కార్డు చూస్తూ తనలో తాను మురిచిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో విలన్ అక్కడికి వచ్చి బాబు వస్తావు ట్యాక్సీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే హీరో మాత్రం ఆ విజిటింగ్ కార్డు చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. విలన్ ఏమో ఇంకో 2-3 సార్లు అడుగుతాడు, అయినా సరే హీరో రియాక్ట్ అవడు. సర్లే వీడు రాడేమో అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు సార్ సారీ సార్ కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను చూడలేకపోయానని చెప్పేసి విలన్ ని ఏరి కోరి మరి తన కారులో కూర్చోబెట్టుకుంటాడు. హీరోకి ఇక్కడి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది అనమాట. ఆ తర్వాత హీరో కారు స్టార్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు. అందులోను విలన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి హీరోకి అడ్రస్ చెప్తాడు. దాంతో హీరో ఏమంటాడంటే ఓ అక్కడికే, మనం వెళ్ళడానికి ఒక 7 నిమిషాలు పడుతుంది సార్ అని చెప్పేసి అంటంతో విలన్ ఏమంటాడంటే 7 నిమిషాలు ఏంటి అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్తున్నా చెప్పి అంటంతో పర్ఫెక్ట్ గా ఉందండి, ఇక్కడ నుంచి మనం ఫస్ట్ సిగ్నల్ దాటడానికి 2 నిమిషాలు పడుతుంది, అక్కడ మనం 1 మినిట్ అవుతాము, ఆ తర్వాత సిగ్నల్ దాటుకుని పోయేసరికి ఇంకో 3 నిమిషాలు పడుతుంది, అక్కడ ఇంకో సిగ్నల్ ఉందని చెప్పేసి కరెక్ట్ గా మీ లొకేషన్ నేను రీచ్ అవడానికి 7 నిమిషాలు పడుతుందని చెప్పి అంటంతో విలన్ స్టన్ అయిపోతాడు. అదేంటా బాబు నువ్వు గూగుల్ మ్యాప్ కన్నా పర్ఫెక్ట్ గా చెప్తున్నావు, నువ్వు మామూలుడు కదని చెప్పేసి అంటంతో లేదండి 12 సంవత్సరాల నుంచి ఇది సిటీలో పనిచేస్తున్నాను, ఇటు నుంచి వెళ్తే ఎక్కడికి మనం ఎంతసేపట్లో వెళ్తాం నాకు బాగా తెలుసు అని చెప్పి అంటంతో విలన్ ఏమంటాడంటే మొత్తానికి నా పనికి నువ్వు పర్ఫెక్ట్ అయ్యని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోని విలన్ ఏమంటాడంటే ఈ కార్ నీదే అని చెప్పి అంటంతో లేదండి నేను ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను, నేను నైట్ డ్యూటీ మాత్రమే చేస్తాను, వేరే వాళ్ళు ఉదయం పూట డ్యూటీ చేస్తారు ఈ కార్లో అని చెప్పి అంటంతో విలన్ ఏమంటాడంటే మొత్తానికి నా పనికి నువ్వే కరెక్ట్ అయ్యని చెప్పేసి అంటాడు. హీరో కూడా ఏం పనండి మీద అని చెప్పి అడిగితే ఏమీ లేదు, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాను, అందులోనూ ఒక 5 క్లయింట్లను కలవాలి, నేను కలిసి వస్తే పని అయిపోద్ది అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే సార్ కంపెనీ రూల్స్ ప్రకారం నేను ఒక చోటే డ్రాప్ చేస్తానండి, మళ్ళీ మీరు అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళేటప్పుడు ఇంకో టాక్సీ మాట్లాడుకోండి అని చెప్పి అంటంతో విలన్ ఏమంటాడంటే అలా కాదు, నీకు బాగా రూట్లు తెలుసు కదా, నా పని చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, అందుకని చెప్పేసి $600 ఇస్తానని చెప్పేసి డబ్బు చూపిస్తాడు. అందులోనూ హీరోకి ఏమో డబ్బులు అవసరం, ఇంకా ముఖ్యంగా $600 ఒక నైట్ కి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.
హీరో నెల మొత్తం కష్టపడితే $600 వస్తాయి. దాంతో హీరో కూడా సర్లే మనకు రూట్లు బాగా తెలుసు కదా, ప్రతి పని ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పేసి సరేనండి మనం ఫాస్ట్ గా పని చేసుకుందాం అని చెప్పేసి అంటంతో విలన్ కూడా ఒక అపార్ట్మెంట్ అడ్రస్ చెప్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి తీసుకెళ్లి అపార్ట్మెంట్ దగ్గర కార్ ఆపుతాడు. ఆ తర్వాత విలన్ ఏమో పైకి వెళ్తాడు, హీరో ఏమో కార్ లో కూర్చొని బర్గర్ తింటూ ఉంటాడు. కాకపోతే కొంత సమయం గడిచిన తర్వాత సడన్ గా హీరో కారు మీద ఎవడో పడతాడనమాట. అందులోనూ అంత ఎత్తు నుంచి పట్టడం వల్ల వాడు స్పాట్ లో చనిపోతాడు. దాంతో హీరోకి భయం వేసి బయటకు పరిగెత్తుకుంటూ వస్తాడు. అదే సమయానికి విలన్ బయటకు రావడం వల్ల సార్ చూసారా సార్ ఎవడో పైన నుంచి పడ్డాడు సార్ అని చెప్పంటే అవును 10వ ఫ్లోర్ నుంచి పడ్డాడు, పడితే సావడం ఏంటని చెప్పేసి అంటంతో 10వ ఫ్లోర్ నుంచా కొంప తీసి మీరేమైనా చేశారో అని చెప్పి అంటంతో అవును నేనేం చెప్పేసి అంటంతో హీరోకి భయం వేస్తుంది. దాంతో విలన్ వచ్చేసి ఏమంటాడంటే ముందు కారు తీయని చెప్పంటాడు. నా వల్ల కాదు సార్, కావాలంటే కారు తీసుకుని మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో విలన్ కోపం వచ్చేసి నీకైనా పిచ్చి పట్టిందా, నేను నీ కారుని బుక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్క సందు నీకు తెలుసు అని చెప్పి ఇప్పుడు కారు తీసుకుని నన్ను వెళ్ళమంటావు ఏంటని చెప్పేసి గన్ను తీసుకుని బెదిరించడంతో హీరో కూడా భయం వేస్తుంది. అందులో ఇప్పుడు ఎవడైతే పైనుంచి హీరో కారు మీద పడ్డాడో వాడి శవాన్ని డిక్కీలో వేద్దాం పదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక వాడి శవాన్ని డిక్కీలో వేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ అడ్రస్ విలన్ హీరో చెప్తాడు. హీరో కూడా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో విలన్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఒక అతను వచ్చేసి అనుకోకుండా గుద్దుకున్నాడు కదా, అతనే ఈ విలన్ కి టార్గెట్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా టార్గెట్ ఏంటంటే ఈ ఊర్లో ఒక 5గురిని చంపాలి. అందులో ఇప్పుడు ఒకరిని చంపేశాడు, మిగతా వాళ్ళని చంపడానికి ఈ విలన్ హీరోని తీసుకుని బయలుదేరాడు. అది సంగతి. ఇదిలా ఉంటే మరోవైపు హీరో కార్ మీద పడి ఒక అతను చనిపోయాడు కదా, ఆ బిల్డింగ్ దగ్గరికి ఒక డిటెక్టివ్ వస్తాడు. వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత విలన్ కారులో వెళ్తున్నప్పుడు హీరో విలన్ తో ఏమంటాడంటే నీకు దండం పెడతాను, ఈ కారు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి అంటంతో విలన్ ఏమంటాడంటే నేను కారు తీసుకుని వెళ్లే కాడికి నువ్వెందుకు, నీకు రూట్లని బాగా తెలుసు, అందులోని మిగతా 4 నేను చంపాలని చెప్పి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఇంకా 4 చంపాలా అంటే వాళ్ళు క్లయింట్లు కాదని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత విలన్ ఏమంటాడంటే దయచేసి నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే అక్కడికి వెళ్ళడానికి బాగా టైం పడుతుందండి అని చెప్పి అంటాడు. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయమాకు, ఇలాంటి ఓవర్ యాక్టింగ్ చేసావనుకో నిన్ను కూడా చంపి డిక్కులో వేస్తా అని చెప్పి అంటంతో హీరోకి భయం మొదలవుతుంది. అందులోనూ హీరో కారు వెనకాల పోలీస్ కారు ఫాలో అవుతుంటుంది అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు ఏమైందిరా బాబు అని చెప్పేసి ఆ తర్వాత పోలీసులు సిగ్నల్ ఇచ్చి కారు సైడ్ కాపమంటారు. దాంతో హీరో కూడా కారు సైడ్ కాపుతాడు. కాకపోతే వెనకాలన్న విలన్ ఏమంటాడంటే ఇప్పుడు పోలీసులు వచ్చిన తర్వాత నువ్వు గాని ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో నీతో పాటు పోలీసులు కూడా చంపేస్తానని చెప్పేసి అంటంతో హీరోకి భయం వేస్తుంది అనమాట. నువ్వేం తింగర పనులు చేయమాకు, నేను డీల్ చేస్తానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఒక పోలీసు వస్తాడు, అందులో ఇంకో పోలీసు అవతల వైపు ఉంటాడు అనమాట. పోలీసు వచ్చేసి హీరోతో ఏమంటాడంటే నీ కారు అద్దం పగిలిపోయింది కదా ఏమైందని చెప్పి అడిగితే ఏం లేదండి చెట్టు వేరికి కారు మీద పడిందని చెప్పేసి అంటాడు. అందులోనూ ఆ పోలీస్కి ఏంటంటే హీరో భయంగా ఉంటుంది చూసి నాకెందుకు నీ మీద డౌట్ ఉందాయా, ఒకసారి కార్ చెక్ చేయాలని చెప్పేసి డిక్కీ ఓపెన్ చేయమని చెప్పి అంటాడు. ఇంకేముంది హీరోకి గుండె జారి గల్లంత అయిపోతుంది. మెల్లగా కార్ దిగుదామని చెప్పేసి ముందుకెళ్తున్నప్పుడు సడన్ గా పక్కన ఉన్న పోలీసుకి అర్జెంట్ ఓ చోటకు రండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో వాళ్ళు కూడా సర్లే పనుందని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. బేసికల్ గా వీళ్ళు వెళ్తుంది ఎక్కడికో కాదు, అపార్ట్మెంట్ లో పైనుంచి ఒకటి కింద పడిపోయి చనిపోయాడు కదా అక్కడికి. ఆ తర్వాత విలన్ కూడా సరే అని చెప్పేసి తనకు అడ్రస్ చెప్తాడు. దాంతో రెండో హత్య చేసే ప్లేస్ కి తీసుకెళ్లి కార్ ఆపుతాడు. ఆ తర్వాత విలన్ ఏం చేస్తాడంటే తను పైకి వెళ్ళిన తర్వాత హీరో తప్పించుకోకూడదని చెప్పేసి స్టీరింగ్ కి చేతులు హ్యాండ్ కఫ్ చేసేస్తాడు అనమాట లింక్ చేసి. అందులోను కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి తన ఓనర్ కాల్ చేస్తాడు. వెంటనే విలన్ కాల్ లిఫ్ట్ చేసి ఇప్పుడు ఏమైంది, అద్దం పగిలింది, ఈ మాత్రం దానికి ఎందుకు బాధపడుతున్నావు, ఇన్సూరెన్స్ చేయించుకో చక్కగా క్లెయిమ్ అవుతుంది, అందులోను హీరోని ఇబ్బంది పెట్టడం మాకు బిజీగా ఉన్నాడని చెప్పేసి వాకీ టాకీని కట్ చేస్తాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ కారు పాడైపోయింది, నన్ను బయటికి వెళ్ళట్లేదు, నా ఉద్యోగంలో కూడా నన్ను బుక్ చేశాడని చెప్పేసి హీరో బాధపడుతూనే ఉంటాడు. ఆ తర్వాత విలన్ పైకి వెళ్తాడు. కానీ హీరో ఏంటంటే తప్పించుకుందాం అని చెప్పేసి కంటిన్యూస్ గా హారన్ కొడుతూనే ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ 4 వస్తారు. దాంతో హీరో తప్పించుకోవచ్చు అనుకుంటాడు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు దొంగలు అనమాట. హీరోని బెదిరిస్తూ ఉంటారు, డబ్బులు తీమని చెప్పి అంటారు. తన పర్సు కూడా దొంగతనం చేస్తారు. మరీ ముఖ్యంగా కారు వెనకాలన్న విలన్ గడి బ్యాగ్ ను దొంగతనం చేసి అక్కడి నుంచి తీసుకొని పారిపోతూ ఉంటారనమాట. దాంతో హీరో ఏం చేయలేడు. కరెక్ట్ గా అదే సమయంలో విలన్ కూడా కిందకు వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఉన్న తన బ్యాగ్ చూసి తనకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ ఇమ్మంటాడు. నువ్వెవడురా నేను ఎందుకు బ్యాగ్ ఇవ్వాలని చెప్పేసి ఇంకొకటి అంటాడు. దాంతో తన కోపం వచ్చేసి గన్ను తీసుకొని వాళ్ళని కాల్ చేతులు పడేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర బ్యాగ్ తీసుకుంటాడు. అందులోనూ హీరో పర్సు ఉంది కదా ఆ పర్సు కూడా తీసుకొస్తాడు. తీసుకొచ్చి హీరోకి తన పర్సు ఇచ్చేసి బ్యాగ్ వెనకాల పెట్టి సరే స్టార్ట్ చేయని చెప్పేసి నెక్స్ట్ అడ్రస్ చెప్తాడు. కాకపోతే బండిలో పెట్రోల్ లేదని చెప్పేసి అంటంతో సరిపదా అని చెప్పేసి బండి తీసుకుని పెట్రోల్ బంక్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత కారులో పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు విలన్ అడుగుతాడు అనమాట హీరోని, ఏంటి నేను పైన ఉన్నప్పుడు భయంకరంగా హారన్ కొడుతున్నావు, తప్పించుకుని పారిపోతాం అనుకున్నా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నా కర్మయ్య, ఏం చేస్తావు, నువ్వు వచ్చావు, అందులోను హెల్ప్ కోసం చూస్తే ఆ రౌడీ గాళ్ళు వచ్చారు, నా జీవితం అలా తగలబడిందని చెప్పి అంటంతో విలన్ ఏమంటాడంటే ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయింది అనుకో డిక్కీలో
ఇందులో నీ శవం ఉంటుందని చెప్పేసి అంటంతో హీరోకి భయం వేస్తుంది. కట్ చేస్తే మరోవైపు డిటెక్టివ్ ని ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్లను చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, పోలీస్ ఇన్ఫార్మర్ అని తెలుస్తుంది. అందులోనూ అతన్ని గనుతో కాలటం వల్ల పైనుంచి అద్దాలు పగలగొట్టేసుకుని కిందకొచ్చి పడ్డాడని, ఇంకా ముఖ్యంగా తన ఒక కారు మీద పడ్డాడని, ఆ కారులోనే ఆ ఇన్ఫార్మర్ గాడి శవాన్ని వేసుకుని వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా కనిపెడతాడు అనమాట మనోడు. కట్ చేస్తే మరోవైపు హీరో ఏం చేస్తాడంటే ఆ విలన్ చెప్పిన మూడో వ్యక్తి స్పాట్ కి తీసుకెళ్తాడు. కాకపోతే విలన్ ఏం చేస్తాడంటే నిన్ను కారులో వదిలిపెడుతూ నువ్వు ఖచ్చితంగా తప్పించుకొని పారిపోతావు, ఇలా కాదు మన ఇద్దరం కలిసి లోపల హత్య చేద్దామని చెప్పేసి అనడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఇక చేసేదేం లేక ఇద్దరు కలిసి ఒక క్లబ్ లోకి వెళ్తారనమాట. అక్కడ ఒక మ్యూజిషియన్ చాలా అద్భుతంగా వాయిస్తూ ఉంటాడు. అతన్ని పక్కకి పిలిచి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అందులోని విలన్ అయితే ఆ మ్యూజిషియన్ తో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. సార్ మీరు అద్భుతంగా వాయిస్తున్నారని చెప్పేసి అంటంతో అవునండి నేను పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ ముందు వాయించానని చెప్పేసి పాపం ఆయన గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏమో చూస్తూ భయపడుతూ ఉంటాడు అనమాట. ఏ క్షణంలో వీడిని చంపేస్తాడేమో అని చెప్పేసి. అందులోను విలన్ సడన్ గా ఏమంటాడంటే అవునండి మీరు చాలా మంది దగ్గర వాయించారంట కదా, మీరు ఫెలిక్స్ దగ్గర కూడా బాగా వాయించారు కదా అని చెప్పేసి అంటంతో ఆ ఫెలిక్స్ అనే పేరు విన్న తర్వాత ఆ మ్యూజిషియన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తనకు అర్థమైపోతుంది తనను చంపడానికి వచ్చిన వాడు వీడని చెప్పేసి. కాకపోతే హీరో ఏమంటాడంటే పాపం ఇతను బాగా వాయిస్తున్నాడు కదా, ఇతను ఎందుకు చంపడం వదిలేచ్చు కదా అని చెప్పేసి అంటంతో అవును కదా వదిలేయాలని చెప్పేసి గన్నులో ఉన్న బుల్లెట్ ను వదిలేస్తాడు. దాంతో ఆ మ్యూజిషియన్ అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత ఇదంతా చూసిన హీరోకి ఏంటంటే ఏం అర్థం కదనమాట. ఒక మనిషి ప్రాణం తన కళ్ళ ముందు పోవటం తన జీవితంలో ఇదే ఫస్ట్ టైం చూస్తాడనమాట. దాంతో మనోడికి పిచ్చెక్కిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత నా వల్ల కాదు బాబు నీతో పాటు రానని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఈ విలన్ ఏమంటాడంటే చూడు నేను ఇంకా ఇద్దరిని చంపాలి, అసలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు, పైన నుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి అంటంతో నువ్వు ఎవరిని చంపుతున్నావు కూడా నీకు తెలియదు అని చెప్పేసి అంటాడు. అవును నాకు తెలియదు, ఆ బ్యాగ్ ఉంది కదా వెనకాల సీట్ లో అందులోనే ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఉన్నాయి, అందులో ఇంకా మిగిలిన ఇద్దరు డీటెయిల్స్ ఉన్నాయి, కాబట్టి నువ్వు నోరు మూసుకొని వచ్చి నాతో పాటు ట్రావెల్ అయితే బాగుంటుంది, లేకపోతే నువ్వు ఆరో వాడు అవుతావు అని చెప్పేసి అంటంతో హీరో చేసేదేం లేక సరే తీసుకెళ్తానని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కారులో ఉన్న వాకీ టాకీ మోగుతుంటుంది అనమాట. వెంటనే హీరో ఏం చేస్తాడంటే వాకీ టాకీ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అవతల వైపు ఓనర్ ఏమంటాడంటే ఏమయ్యా కారు అద్దం పగిలితే పగిలింది కానీ ప్రతిరోజు నువ్వు హాస్పిటల్లో ఉన్న మీ అమ్మని చూడటానికి వెళ్తావంట కదా, ఈ రోజు ఎందుకు వెళ్ళలేదు, మీ అమ్మ బాధపడుతుంది, కాబట్టి ఎటువంటి బుకింగ్ ఉన్నా సరే ముందు నువ్వు వెళ్ళి మీ అమ్మను కలువు అని చెప్పి అంటంతో తాను కూడా సరే అంటాడు. అదే సమయంలో ఆ విలన్ ఏమంటాడంటే మీ అమ్మ హాస్పిటల్లో ఉందా, మరి మాట చెప్పలేదేంటని చెప్పేసి పద హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నువ్వెందుకు హాస్పిటల్కి అని చెప్పి అంటంతో లేదు లేదు ఇప్పుడు నీకు ఓనర్ ఫోన్ చేశాడు, అందులోని మీ ఓనర్కి ఫోన్ చేసింది ఎవరు మీ అమ్మగారు, వీళ్ళిద్దరు ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ అమ్మను కలవలేదనుకో ఖచ్చితంగా పోలీసులకి కాంటాక్ట్ అవుతారు, ఎందుకంటే ఎంతసేపటికి హీరో మాతో మాట్లాడుతున్నాడు గానీ మా దగ్గరికి రావట్లేదని చెప్పేసి అంటారు. దీనివల్ల ప్రోగ్రామ్ మొత్తం నాశనం అయిపోతుంది, కాబట్టి ఫస్ట్ మనం వెళ్ళి మీ అమ్మని చూద్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక లిఫ్ట్ ఎక్కుతారు. ఆ లిఫ్ట్ లోనే ఈ సినిమా స్టార్టింగ్ లో విలన్ గడి చంపిన మొట్టమొదటి శవం దగ్గరికి వచ్చిన ఆ డిటెక్టివ్ ఉంటాడనమాట. ఆయన హాస్పిటల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మార్చిరీలో ఆ మొట్టమొదటి చనిపోయిన అతని శవం దొరుకుతుందని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమంటాడంటే సార్ ఇప్పుడు వరకు 3 శవాలు అయితే వచ్చాయండి, ఆ 3 శవాలలో ఒకే బుల్లెట్ ఉందని చెప్పి అంటంతో మనోడికి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఇలా చెప్పామని చెప్పి అంటంతో లేదండి ఒకే బుల్లెట్ ఉందని చెప్పేసి 2 హత్య చేశాడు కదా హీరో, అతని డెడ్ బాడీని అంతేకాకుండా ఆ విలన్ గడి బ్యాగ్ దొంగతనం చేసి తీసుకెళ్లిపోతున్నప్పుడు ఇంకొక ఇద్దరిని కాల్చాడు కదా వాళ్ళ డెడ్ బాడీలు చూసిన తర్వాత మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ 2వ వ్యక్తిని హత్య చేశాడు కదా విలను, అతనికి అందులోనూ మొదటిసారి హత్యకు గురైన వ్యక్తికి ఇద్దరికి సంబంధం ఉంటుంది. దాంతో ఆ డిటెక్టివ్ అర్థం అవుతుంది మొత్తానికి పెద్దగా ఏదో జరగబోతుందని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మరోవైపు మన గదిలో హీరో ఆ తర్వాత విలన్ ఇద్దరు వెళ్ళి హీరో వాళ్ళ అమ్మని మీట్ అవుతారు. ఆవిడ ఏంటంటే విలన్ చూసి ఏంట్రా నీ క్లయింట్ అని చెప్పేసి అంటంతో విలన్ కి ఏం అర్థం కాదు, అవునమ్మా అని చెప్పేసి అంటాడు. నేను నీ క్లయింట్ ఏంటని చెప్పి అంటంతో లేదు లేదు నేను ఒక కాస్ట్లీ కారు కొన్నాను, ఆ కారుని సినిమా సెలబ్రిటీలకు రెంట్కి ఇస్తానని చెప్పేసి మా అమ్మకి అబద్ధం చెప్పాను, కాకపోతే నేను బయట టాక్సీ నడుపుకుంటానని చెప్పేసి అంటంతో విలన్ అంటాడనమాట ఎవరైనా అమ్మకి అబద్ధం చెప్తారా అని చెప్పేసి, నేను నీ అంత దారుణం కాదులే నీలాగా మనుషులను చంపట్లేదని చెప్పేసి హీరో విలన్ కి కౌంటర్ వేస్తాడు. ఆ తర్వాత ఆ విలన్ గాడి దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకొని హీరో అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకంటే అందులోనే కదా మిగతా ఇద్దరిని చంపాల్సిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, దాన్ని గనక దొంగతనం చేసి పారిపోతే ఈ విలన్ గాడు ఇంకెవరిని చంపడం చెప్పేసి హీరో ఆ బ్యాగ్ తీసుకొని పారిపోతూ ఉంటాడు. కాకపోతే హీరోని విలన్ గాడు రీచ్ అయిపోయేసరికి కోపం వచ్చేసి హీరోకి ఆ బ్యాగ్ కిందకి ఇసిరేస్తాడు. దాంతో ఆ బ్యాగ్ ను ఒక ట్రక్ వచ్చేసి గుద్దేస్తుంది. అందులోనూ ఇన్ఫర్మేషన్ మొత్తం పోతుంది అనమాట. వెంటనే విలన్ గడి కోపం వచ్చేసి హీరోని లాక్కొచ్చి కూర్చోబెడతారు అనమాట కారులో. ఆ తర్వాత నేను ఒక అడ్రస్ చెప్తాను అక్కడ పద అని చెప్పేసి అంటాడు. అలా వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద బార్ ఉంటుంది. అందులోనూ ఈ విలన్ హీరోతో ఏమంటాడంటే లోపల ఫెలిక్స్ అని ఒకడు ఉంటాడు, నువ్వు నా పేరు చెప్పి నేను నువ్వు అని చెప్పి లోపలికి వెళ్ళని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేను నువ్వా నువ్వే వెళ్ళొచ్చు
ఎక్కడికి లోపలికి అని చెప్పంటే నేను కాంట్రాక్ట్ కిల్లర్ని, ఎవరికి కనిపించను, నా ఐడెంటిటీ ఎవరికి కనిపించకూడదు, కాబట్టి నువ్వే కాంట్రాక్ట్ కిల్లర్ లాగా లోపలికి వెళ్ళి మిగిలిన చంపాల్సిన ఆ ఇద్దరు డీటెయిల్స్ ఒక పెన్ డ్రైవ్ లో తీసుకుని రా అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నా వల్ల కాదని చెప్పి అంటాడు. పోనీ నేను పని చేయనని చెప్పేసి విలన్ అంటంతో ఏంటి ఆ పని అని చెప్పంటే హాస్పిటల్లో మీ అమ్మగారు ఉంది కదా వెళ్ళి చంపేనని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పాపం ఎల్లకి సస్తానని చెప్పేసి దిగేసి స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందులోను సెక్యూరిటీ దగ్గర కూడా విలన్ పేరు చెప్పి లోపలికి ఎంట్రీ ఇస్తాడు. కట్ చేస్తే మరోవైపు డిటెక్టివ్ చూపిస్తారనమాట. వీళ్ళందరూ ఏం చేస్తారంటే పైనుంచి కింద పడిపోయారు, అందులోను కార్ అద్దం పగిలిపోయింది, ఇంకా ముఖ్యంగా 3 హత్య కూడా జరిగిందని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఆ కిల్లర్ గాడు కారులో ఉన్న హీరోని అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. మరి ముఖ్యంగా బార్ లో ఉన్న ఫిలిక్స్ అనేవాడు ఒక భయంకరమైన మత్తు పదార్థాల డీలర్ అనమాట. అతన్ని హీరో కలవడానికి వెళ్ళాడు. అందులోను సీసీ కెమెరా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుందన్నమాట. అక్కడ మనోడు విలన్ పేరు చెప్పి నేనే వాడిని అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు కదా. దాంతో వీళ్ళందరూ ఫిక్స్ అయిపోతారు. అందులోను బయట ఆ టాక్సీ ఆగుంది కదా, ఆ టాక్సీ అద్దం కూడా పగిలిపోయింది కదా, ఇతనే అందరిని చంపుతున్నాడని చెప్పేసి ఆ డిటెక్టివ్ మిగిలిన పోలీసులు కూడా నమ్ముతారు. కానీ కారు లోపల కూర్చున్న ఆ విలన్ గడు మాత్రం పాపం ఎవరికి తెలియదు. సో పోలీసులు ఏంటంటే హీరోనే ఇన్ని హత్యలు చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటారు. పాపం ఇదంతా తెలియక మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళి ఫిలిక్స్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఏమంటాడంటే ముగ్గురిని చంపేశాను, ఇంకా ఇద్దరు బ్యాలెన్స్ ఉన్నారు, ఆ ఇద్దరు డీటెయిల్స్ కూడా ఇస్తే వెళ్ళి చంపేస్తాను, ఆ ఇద్దరు డీటెయిల్స్ నా దగ్గర పోయాయని చెప్పేసి అంటంతో ఫిలిక్స్ కోపం వస్తుంది. నేను ఎంత ఖర్చు పెట్టాను తెలుసా ఆ 5 ఇన్ఫర్మేషన్ కోసం, నువ్వేమో సింపుల్ గా పోగొట్టానని చెప్పేసి అంటున్నావు. సరే ఇదంతా పక్కన పెట్టు, అసలు నువ్వు కాంట్రాక్ట్ కిల్లర్ లా లేవే, అసలు ముగ్గురిని చంపేవంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పేసి అంటంతో వెనకాల ఉన్న ఫిలిక్స్ వాళ్ళ అసిస్టెంట్లు ఏమో గన్నులు గురి పెడతారు హీరోకి. కాకపోతే హీరోకి ఏమో లోపల భయం వేస్తుంది కానీ బయటికి మాత్రం చూడు నేను ఎంత పెద్ద కాంట్రాక్ట్ కిల్లర్ ని, ఇప్పుడే ముగ్గురిని చంపొచ్చాను, నా వెనకాల నా గన్ను గురి పెట్టినట్టు చంపడం పెద్ద లెక్క అని చెప్పి అంటంతో ఆ ఫిలిక్స్ కి అప్పుడు అర్థం అవుతుంది. వెంటనే మిగిలిన ఇద్దరి డీటెయిల్స్ ని పెన్ డ్రైవ్ లో కాపీ చేసి హీరోకి ఇస్తాడు. ఆ తర్వాత హీరో కూడా ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చేసి విలన్ కి ఇస్తాడు. విలన్ హీరోతో ఏమంటాడంటే నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత రావనుకున్నాను, మొత్తానికి బయటకు వచ్చావు, నువ్వు గ్రేట్ అయ్యా బాబు అని చెప్పంటంతో గ్రేటా నా బొంద, లోపల వణికిపోయానని చెప్పేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పని చెప్పంటంతో ఆ విలన్ కూడా ల్యాప్టాప్ కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి అందులో నెక్స్ట్ టార్గెట్ చూసుకొని ఇంకో బార్కి వెళ్ళాలని చెప్పేసి అడ్రస్ చెప్తాడు. దాంతో హీరో కూడా బయలుదేరి అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే హీరోని విలన్ అని చెప్పేసి తనని పట్టుకోవడానికి బయలుదేరి వెళ్తారనమాట. కాకపోతే డిటెక్టివ్ కి వచ్చే డౌట్ ఏంటంటే అతను 12 సంవత్సరాల నుంచి టాక్సీ నడుపుతున్నాడండి, అతను ఓనర్ అనుకుంటే చెప్పాడు, అలాంటి వాడు హత్యలు చేసి ప్రశాంతంగా ఎలా తిరుగుతాడు, నాకెందుకు ఇతన్ని వేరే వాడు నడిపిస్తున్నాడేమో అని చెప్పేసి డౌట్ కొడుతుందని చెప్పడంతో వాళ్ళు మాత్రం నమ్మరు. కానీ ఈ డిటెక్టివ్ మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి ప్రతిదీ పర్ఫెక్ట్ గా గెస్ చేస్తున్నాడు, అయినా సరే పోలీసు వాళ్ళు నమ్మరు అనమాట. సో వాళ్ళు ఏంటంటే హీరో కార్ ని ట్రేస్ చేసి ఆ కార్ ఎక్కడికి వెళ్తుందో కనుక్కొని డైరెక్ట్ గా అక్కడికి వచ్చి అటాక్ చేద్దాం అనుకుంటారు. ఆ తర్వాత హీరో కూడా ఆ బార్ లోకి వెళ్తాడు. అందులోను ఆ విలన్ కూడా లోపలికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత చంపాల్సిన టార్గెట్ ని చంపేస్తాడు. టోటల్ బార్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే హీరోని పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ డిటెక్టివ్ మాత్రం హీరోని పట్టేసుకుంటాడు. పట్టుకున్న తర్వాత సార్ నాకేం తెలియదండి, నేను అమాయకున్నాను అని చెప్పి అనడంతో ఆ డిటెక్టివ్ ఏమంటాడంటే నాకు తెలుసయ్యా బాబు నువ్వు అమాయకుడు అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. దాంతో అప్పుడు హీరో ఊపిరి పీల్చుకుంటాడు. కాకపోతే ఈ విలన్ గడు వచ్చేసి ఆ డిటెక్టివ్ ని గన్నుతో కాల్చి చంపేసి హీరోని తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాడు. పదా వెళ్దాం అని చెప్పి అనడంతో హీరో కూడా స్టార్ట్ అవుతాడు. చూసావు ఎలా కాపాడని నిన్నని చెప్పి అనడంతో నీ బొందేం కాదు, ఆ డిటెక్టివ్ నాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడాడయ్యా, అతను కూడా చంపేశావు, ఇక ఈ భూమి మీద నన్ను కాపాడేవాడు ఎవరు లేడని చెప్పేసి పాపం హీరో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత విలన్ ఏమంటాడంటే సరే సరే ఇదంతా పక్కన పెట్టు, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక టార్గెట్ ఉంది, ఆయన కూడా చంపేసిన తర్వాత నన్ను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తే మా ఊరు వెళ్ళిపోతానని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎరా నువ్వు మీ ఊరు వెళ్ళిపోతే మరి ఇక్కడ ఎన్ని చేసింది నేను అనుకుంటారు కదరా అని చెప్పేసి కారుని చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే విలన్ కి ఏంటంటే ఏమైనా పిచ్చి పట్టిందా నీకు, స్లోగా డ్రైవ్ చేయని చెప్పి అంటూ ఉంటాడు. గన్ను గురి పెడతాడు. కానీ హీరో మాత్రం నువ్వు నన్ను కాల్ చేసినా సరే నేను చేసి ఇదే అని చెప్పేసి కారు చాలా వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి కావాలని చెప్పేసి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాడు. దాంతో కారు 2 పల్టీలు కొట్టుకుంటూ వచ్చి రోడ్డు మీద పడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో దూరం నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వస్తుంటాడు అనమాట. దాంతో కారు లోపల ఉన్న విలన్ గడు ఏంటంటే తాను చంపాల్సిన 5వ టార్గెట్ నా ల్యాప్టాప్ లో చూసి అక్కడ నుంచి పారిపోతాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ హీరో దగ్గరకు వచ్చి మీరేం కంగారు పడకండి అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు. కానీ కారు డిక్కీలో ఉన్న శవాన్ని చూసి నువ్వే నా కిల్లర్ గడు అని చెప్పేసి గన్ను గురి పెడతాడు. హీరో కూడా చేసేదేం లేక తనేంటంటే మోకాలు దండేస్తాడు. కానీ కారులో ఆ ల్యాప్టాప్ కనిపిస్తుంది. అందులో 5వ టార్గెట్ కనిపిస్తుంది అనమాట. ఆ విలన్ గడు చంపబోయే టార్గెట్. ఆ టార్గెట్ ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో కారు ఎక్కింది కదా ఒక అమ్మాయి యానీ అని చెప్పేసి లాయరు, ఆ అమ్మాయి అనమాట.
అప్పుడు హీరోకి స్ట్రైక్ అవుతుంది. ఈ విలన్ గాడు ఇప్పుడు వెళ్ళి యానీని చంపేస్తాడని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే పోలీస్ దగ్గర ఉన్న గన్ను లాక్కొని అతన్ని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వస్తాడు. మరీ ముఖ్యంగా వచ్చే దారులు ఏంటంటే తనకు ఆల్రెడీ యానీ విజిటింగ్ కార్డ్ ఇచ్చింది కదా, ఆ అడ్రస్ కి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ తర్వాత యానీకి ఫోన్ చేసి చెప్తాడు, చూడు నిన్ను చంపడానికి ఒక కిల్లర్ గాడు వస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పంటాను. తను నమ్మదనమాట. అవునా అని చెప్పేసి తానేంటంటే ఏదో మాట్లాడుతుంటుంది. చూడు నీ కేసులో ఎవరైతే సాక్షులు అని చెప్పేసి అన్నావో వాళ్ళందరినీ ఆ కిల్లర్ గాడు చంపేశాడు, వాళ్ళ పేర్లు ఇవ్వని చెప్పేసి ఆల్రెడీ ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వచ్చాడు కదా, ఆ లిస్ట్ చెప్పడంతో పాపం యానీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను యానీ ఏంటంటే బిల్డింగ్ లో ఒక గదిలో ఉంటుంది. హీరో కింద నుంచి చూస్తూ ఉంటాడు. నీ గదిలోకి ఆ కిల్లర్ గాడు వస్తాడని చెప్పేసి జాగ్రత్తగా ఉండమంటాడు. తను కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఈ గ్యాప్ లో హీరో కూడా పైకి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. తాను హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడున్న ప్రతి ఒక్క సెక్యూరిటీని విలన్ చంపేసుకుంటూ వెళ్ళాడనమాట. అందులోను ఇప్పుడు ఈ విలను యానీ దగ్గరికి వెళ్ళి గన్ను గురిపెట్టి కాలవబోతాడు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వచ్చేసి ఈ విలన్ గడికి గన్ను గురిపెట్టి కాలుస్తాడు. దాంతో వాడు అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే యానీని తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కాకపోతే విలన్ గడు ఇంకా చనిపోలేదు, జస్ట్ చెవుకి బుల్లెట్ తగిలింది అనమాట. దాంతో వీళ్ళ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత యానీ ఇద్దరు ఏంటంటే ఒక మెట్రో ట్రైన్ లో పారిపోదాం ట్రై చేస్తారు. వాళ్ళు కూర్చొని దాక్కుంటారనమాట. కానీ ఈ విలన్ గారు కూడా వాళ్ళ వెనకాల ఉన్న బాక్సులు ఎక్కుతాడు. అందులో ఏంటంటే అది సపరేట్ కంపార్ట్మెంట్ అనమాట. అందులో నుంచి వీళ్ళని చూసి నవ్వుతూ మిమ్మల్ని వదలని చెప్పేసి గన్ను పట్టుకొని వీళ్ళ కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో కూడా తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని బ్లైండ్ గా షూట్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. కాకపోతే ఆల్రెడీ విలన్ కి ఏంటంటే బుల్లెట్ తగిలింది కదా, దాని వల్ల తన ఒంట్లో ఓపిక అయిపోతుంది. అందులోనూ తన గన్నులో బుల్లెట్లు అయిపోతాయి. ఆ తర్వాత తను వెళ్ళి ఒక కుర్చీలో కూలబడిపోతాడు. తనకెదురుగా హీరో వచ్చి కూర్చుంటాడు అనమాట. అప్పుడు ఆ విలన్ ఏమంటాడంటే, నేను చాలా మందిని చంపాను, నేను ఎక్కడో పుట్టాను కానీ ఇక్కడికి వచ్చి చనిపోతున్నాను, అది కూడా నీ వల్ల, ఏది ఏమైనా నువ్వు గ్రేటర్ అని చెప్పేసి హీరో ముందు విలన్ చనిపోతాడు. అప్పుడు హీరో రిలాక్స్ అవుతాడు. ఇంకేముంది, వీళ్ళిద్దరు నెక్స్ట్ స్టేషన్ లో దిగుతారు. అందులోను హీరోతో యానీ ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడ, మాకు పోలీస్ కేసులు కానీ ఇవన్నీ నేను చూసుకుంటాను, నీ తప్పు ఏం లేదు, ఆ కిల్లర్ గడి డెడ్ బాడీని చూపిస్తే అయిపోతుందని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్ని పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా మిస్ అవ్వకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. బాయ్.